అందరూ అనుకున్నట్టు శ్వేత పవిత్రమైంది కాదు. శ్వేత చెడిపోయింది. చెడిపోయిన దానివి అట్నుంచి అటు వెళ్లి ఏ గంగలోనో దోక్కుండా మా ఇంట్లో అడుగు ఎందుకు పెట్టావు? రఘురామయ్య గారు లాంటి మంచి సంబంధం మరో 10 జన్మలెత్తినా దొరకదని నిజాన్ని కప్పేసి ఇంత పనిచేస్తారా? ఒకసారేమో జాతకంలో దోషం అన్నారు, ఇంకోసారేమో తల్లి కోసం నా కూతురే దోషం రాయించిందన్నారు. మీరు చెప్పిన ప్రతి దానికి తలూపి శుభకార్యం జరిపిస్తే చావు కార్యం కంటే హీనం చేసేస్తారా? మీరు మనుషులేనా? మీకు మనసులనే ఉన్నాయా? కూతురు ఒకణ్ణి ప్రేమించినందుకు ఊరందరి ముందు దోషిగా నిలబడి ఎంతో అవమాన భారాన్ని భరించాను. తండ్రి మనసుకైన గాయాన్ని మాన్పడం కోసం నా పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరిపించండి నాన్నగారు అని నా కొడుకన్నాడు. మీరు చూసే అమ్మాయి కుంటిదైనా, మూగదైనా, గుడ్డిదైనా, చదువు లేనిదైనా, బీదదైనా, అందం లేనిదైనా తాళి కడతా నాన్నగారు అన్నాడు నా కొడుకు. పెళ్లి చూపులు లేకుండా, నిశ్చితార్థాలు లేకుండా పీటల మీదే చూసి తాళి కడతానన్నాడు నా కొడుకు. అంతేగాని పెళ్లికి ముందు తప్పు చేసిన అమ్మాయి మెళ్ళో తాళి కడతానని మాత్రం అనలేదు. తండ్రి లేని బిడ్డవని జాలిపడినందుకు నన్నే మోసం చేస్తావా? ప్రేమించటమే నా కూతురు చేసిన పెద్ద తప్పు అనుకున్నాను, పెద్ద మోసం అనుకున్నాను. నువ్వు అంతకంటే పెద్ద తప్పు చేశావు, పెద్ద మోసం చేశావు. నా ఇంట్లో దేవత అడుగు పెడుతోందని అందరితో గొప్పలు చెప్పుకున్నాను. నా కోడలు తులసి మొక్క కంటే పవిత్రమైందని దండోరా వేసుకున్నాను. నువ్వు తులసి మొక్కవి కాదు, గంజాయి మొక్కవి. నా దృష్టిలో తప్పు చేసింది కూతురైనా కోడలైనా ఒక్కటే. నువ్వు చేసిన తప్పుకు నేను వేసే శిక్ష ఏంటో నీకు తెలుసా? ఇక జీవితంలో మాకెవ్వరికీ నీ ముఖం చూపించదు. మళ్ళీ జన్మలో మా ఇంటి గడప తొక్కకు. అన్నయ్య, మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను, నా కూతురికి అంత పెద్ద శిక్ష వేయకండి. నా కూతురిని క్షమించి మీ ఇంట్లో స్థానం ఇవ్వండి. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి క్షమాభిక్ష లేదు. నయవంచన చేసే వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా నీ కూతుర్ని తీసుకుని బయటకు వెళ్ళిపో. దయచేసి అలా అనద్దన్నయ్య. వెళ్ళిపో. నువ్వే నా నాన్నగారికి చెప్పు బాబు, నువ్వంటే నా కూతురికి ప్రాణం. అబద్ధం, అబద్ధం, అంతా అబద్ధం. నిజంగా నేనంటే మీ కూతురికి ప్రాణమే అయితే జరిగిన విషయాన్ని మొదటి రాత్రప్పుడు చెప్పేది కాదు, పెళ్లికి ముందే నాతో చెప్పుండేది, నేను తాళి కట్టక ముందే చెప్పుండేది. మీ కూతురు మా ఇంట్లో అందరూ
గొప్పగా ఆకాశానికి ఎత్తేస్తుంటే నేను ఏదేదో ఊహించుకున్నాను. అంతలా మా అందరిని నమ్మించింది. ప్రపంచంలో ఎవరికి దక్కని అదృష్టం నాకు దక్కింది అనుకున్నా. నీ వెళ్ళో తాళి కట్టడం కోసం నేను ప్రతి క్షణం ఎదురు చూశాను. కానీ నువ్వు ప్రతి క్షణాన్ని, ప్రతి కళని ఒక నరకల్లా మార్చేశావు. జీవితం ఇంకెప్పుడు నాకు ఎదురు పడకు. అన్నయ్య, అసలు జరిగింది మీనాక్షి, ఈ రోజు మీ వలన నా కొడుకు నా మీద పెట్టుకున్న గౌరవాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. నా కొడుక్కి చాలా అన్యాయం చేశాను. మీరు ఇంకా ఇక్కడే నిలబడి మీరు చేసిన మోసాన్ని గుర్తు చేయకండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నానా, మావయ్య, నానా, నానా, మావయ్య, అమ్మా, ఎవరు? తమ్ముడు! మావయ్య, నానా, తమ్ముడు! మావయ్య, మావయ్య, ఏమండి? గుడ్ మార్నింగ్ శ్వేత. గుడ్ మార్నింగ్ అక్క. ఏంటమ్మా అప్పుడే లేచావు? కాసేపు పడుకోవచ్చుగా. స్వీట్స్ ఫ్రూట్స్ మొత్తం లాగించేశారా? అంతా ఓకే కదా? సిగ్గుపడతావే, నోరు విప్పి మాట్లాడు. పాపం వదిలేయమ్మా. ఆ? నేను కొత్త కోడలుగా వచ్చినప్పుడు అందరూ కలిసి నన్నెంతలా ఆట పట్టించారు, మర్చిపోయారా? ముచ్చట్లు తర్వాత ముందు పిల్లకి స్నానము అవి ఏర్పాట్లు చూడండి. ఈ రోజు రేపు కూడా కొత్త కోడలు చేతే దీపం వెలిగించండి. అలాగే వదిన గారు. రామ్మా. అభి ఇంకా నిద్ర లేవలేదమ్మా? చెప్పమ్మా. ఆయన గదిలో లేరత్తయ్య. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఉదయం నుంచి కనిపించలేదే. నాకు కూడా కనిపించలేదు తమ్ముడు. నాకు కూడా కనిపించలేదండి. మరి ఏమైపోయాడు? నేను చూశానత్తయ్య. 6 గంటలకే కనిపించాడు. కాఫీ ఇమ్మంటావా అని అడిగాను. వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో మూడీగా ఉన్నాడు. మూడీగా కనిపించాడా? ఎందుకు?
అలా ఉండడానికి ఓ కారణం ఉందత్తయ్య. కారణమా? ఏంటమ్మా అది? పెళ్ళాం చేతి కాఫీ కోసం మావయ్య. కాఫీ కోసం మూడిగా ఉండడం ఎందుకు? అదంతే అత్తయ్య. అభిబాబు అప్పుడే పార్టీ మార్చేశాడు. పెళ్ళామంటే బెల్లమని ఊరికనే అన్నారా? శ్వేత, నీకొక టాప్ సీక్రెట్ చెప్పనా? అభి నీకెంత సపోర్ట్ అంటే పెళ్ళయిన తర్వాత శ్వేత తెలియక ఏదైనా చిన్న పొరపాటు చేసినా దయచేసి ఎవ్వరూ ఒక్క మాట కూడా అనకండి అని అందరితో 100 సార్లు చెప్పాడు. శ్వేత బాధపడినా, శ్వేత కన్నీరు పెట్టుకున్నా నేను తట్టుకోలేను అంటుండేవాడు. వాడు రాత్రి పగలు నీ ధ్యాసలోనే బతికాడమ్మా. శ్వేతను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఒకటే కలవరింత. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వంటే అభికి ప్రాణమమ్మా. మీరిద్దరూ కలిసి 100 ఏళ్లు సంతోషంగా ఉంటే నాకదే చాలు. ఎందుకమ్మా కన్నీరు? ఏం లేదత్తయ్య. ఈ కన్నీళ్లే వద్దని అభి ఆశ. ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టుకోకు, సరేనా? అభి నీ కాఫీ కోసం వెయిటింగ్. తొందరగా ఫ్రెష్ అప్ అయిరా. ఎవరో అమ్మాయిని నేను బైక్ మీద ఎక్కించుకొని షికారు చేస్తున్నానంట. ఏమన్నా అర్థం ఉందా? హాయ్ బంగారం. నా బుజ్జి తల్లి రాత్రి జరిగిన గొడవంతా మర్చిపోయి నాతో బాగా మాట్లాడుతుందంట. మర్చిపోయే విషయం కాదది. సత్యభామ అలిగి ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు తన కాలు పట్టుకున్నాడంట. అదే పని నేను చేస్తే నా సత్యభామ అలకపోతుందేమో. నేను అడిగిన దానికి సమాధానం చెప్తే నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకుంటుంది? గాయత్రి, నువ్వు నిజంగానే వంశీ చెప్పినట్టు భ్రమపడుతున్నావు. ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నావు. పరాయి వ్యక్తికి తాళి కట్టిన భర్తకి తేడా తెలియని దద్దమ్మలా కనిపిస్తున్నానా? ఎంత గొప్ప మాట ఎవడో బ్రెయిన్లెస్ ఫెలో చెప్పడం తమరు వినడం. మీరు ఒక అమ్మాయిని మీ బైక్ పైన ఎక్కించుకు వెళ్ళడం నేను చూశాను. నిన్నంతా నేను ఆఫీస్లో ఉన్నాను గాయత్రి, నా మాట నమ్ము. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేనంత వర్క్ లో ఉన్నారా? గ్యాప్ టైంలో కాల్ బ్యాక్ చేయలేనంత బిజీగా ఉన్నారా? వర్క్ టెన్షన్ లో నోటీస్ చేసుండకపోవచ్చు. భార్య ఫోన్ ని నోటీస్ చేసుండకపోవచ్చని ఎంత సింపుల్ గా చెప్తున్నారండి. గాయత్రి, ఆ టాపిక్ వదిలి. రాత్రి నుంచి నువ్వేం తినలేదు. ఇదిగో ముందు కాఫీ తాగు, తర్వాత మంచి స్పెషల్ వండుకొని తిందాం. నాకు ఆకలిగా లేదు. కానీ నాకు ఆకలిగా ఉంది. ఆకలికి మీరు తట్టుకోలేరు కదా. రాత్రి తినకుండా ఎలా ఉండుంటారు? మళ్ళీ ఇది ఒక అబద్ధమా? ప్రామిస్ గాయత్రి. ఎందుకలా చేశారు? ఎందుకంటే నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి. నువ్వు ఆకలి చంపుకొని కూర్చుంటే నేనెలా తినగలను?
బాగా ఆకలిగా ఉంది గాయత్రి. ఐమ్ వెరీ వెరీ సారీ అండి. మీకు బాగా ఇష్టమైన టిఫిన్ చేసి పెడతాను, ఉండండి. టిఫిన్ సంగతి తర్వాత ముందు కాఫీ తాగు. మరి నాకు రే వంశీ, ఏమైందిరా? రా గాయత్రి. ఏమైంది వంశీ? రాత్రి జరిగిన గొడవ మర్చిపోయి మీరిద్దరూ ఎంతో ఆనందంగా ఉండడం చూసి మీ దగ్గరికి వస్తున్నాను. ఈలోగా కాలు స్లిప్ అయ్యి కప్పు కింద పడిపోయింది, ముక్కలైపోయింది. కాస్త జాగ్రత్తగా చూసుకోవచ్చు కదరా. అయినా ఈ మధ్య మాటి మాటికి ఎందుకు పడిపోతున్నావు? అదే నాకు అర్థం కావడం లేదురా. సరే నువ్వు వెళ్ళు, గాయత్రి ఇదంతా క్లీన్ చేస్తుంది. పర్లేదురా, నేను తీస్తాను. మీరు పదండి. నీలాగే నా గాయత్రి చూపులు కూడా నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. మీరందరూ అనుకున్నట్టు శ్వేత పవిత్రమైంది కాదు. ఈ విషయం మీతో చెప్పేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. దేవుని ఎదుట అమ్మకిచ్చిన మాటని కాదని మీతో నిజం చెప్పేశాను. కాఫీ తీసుకొచ్చాను. నా చేతి కాఫీ కోసం మీరు ఎదురు చూస్తున్నారని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ నేనిచ్చే కాఫీ తాకరని వాళ్ళకి తెలీదు. మొదటి రాత్రి రోజు ఏ భార్య ఏ భర్తకి చెప్పకూడని మాటలు చెప్పాను, ఏ భర్త తట్టుకోలేని నిజాన్ని చెప్పాను. అబద్ధం చెప్పి కాపురం చేసుకుంటూ వెళ్ళిపోవడానికి నా మనసు అంగీకరించలేదు, అందుకే నిజం చెప్పేశాను. నా నిజాయితీని నిరూపించుకోవడానికి చెప్పలేదు, మీరు మోసపోకూడదని చెప్పాను.
మీరు నిజంగా రాముడు కాబట్టి, నేను మీ పక్కన నించునే సీతని కాదు కాబట్టి చెప్పేశాను. నిజం చెప్పేసిన నిమిషం నుండి నా జీవితం ఈ ఇంట్లో ఇంకా ఎన్ని రోజులుంటుందో తెలియక క్షణాన్ని లెక్క పెట్టుకుంటున్నాను. కానీ ఉన్న ప్రతి క్షణం ఇంత మంచి మనుషుల ముందు, ఇంత మంచి భర్త ముందు నన్నుంచినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మీ మంచితనం ముందు, మీ గొప్పతనం ముందు నేను నిలబడలేను. మరో మొగాడైతే ఈ పాటికి నిజాన్ని బయట పెట్టేసేవాడు. కానీ మీరు మాత్రం మనసులోనే దాచుకున్నారు. నా జీవితాన్ని ఇలా రాసి నా దేవుణ్ణి నేను తిట్టుకోలేదు. మీ జీవితంలో నుంచి నన్ను తీసేయమని వేడుకుంటున్నాను. అందుకే మీ మనసులో నా మీద ఏ మూలైనా కొంచెం ప్రేమ కానీ ఇష్టం కానీ ఉంటే అవి తీసేయండి. నేను మంచి భార్యని కాను. భార్యనయ్యే అర్హత నాకు లేదు. మీరు కట్టింది తాళి అనుకోకండి, కేవలం ఒక తాడు అనుకోండి. పెళ్లి అనేది ఎంత పవిత్రమైన బంధమో మీరు నాతో చెప్పారు. ఆ పవిత్ర బంధానికి పనికిరాని దాన్ని నేను. ఆ అమ్మాయి దొరకాలంటే తనకు ఫ్రెండ్ ఉంది, ముందు తను దొరకాలి. అదేం లింక్? కొన్నంతే అలాగే ఉంటాయి. అందుకే ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాం. ఆంటీ